క్లారిటీ రావడం లేదు. రైట్ మల్లిరావు గారు, బీజేపీ నాయకులు మీ మాట్లాడమంటారా? యొక్క విమర్శల్ని కొట్టిపారేస్తున్నారు. ఇది రాజకీయ దురుద్దేశంతో చేసిన విమర్శ తప్ప బడ్జెట్ సూపర్ డూపర్ అని చెప్తున్నారు. మీరేమంటారు? మీకు భారతదేశంలో అది కూడా పార్లమెంటులో నడిబొడ్డున ఏమాత్రం సిగ్గు లేకుండా బీజేపీ ప్రభుత్వం మొత్తం ఈ బడ్జెట్ అంతా బీహార్, ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాలకు కేటాయిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని కంప్లీట్ గా నెగ్లెక్ట్ చేసి మర్చిపోయి మరి విభజన చట్టం ప్రకారం ఇవిస్తున్నాం అని చెప్తే విభజన చట్టం చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఒక పక్కన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక పక్కన ఏర్పడ్డాయి. మీరు విభజన చట్టం పేరు చెప్పి తెలంగాణ రాష్ట్రానికి మీరు బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ డెవలప్మెంట్ బడ్జెట్ కూడా అలాట్ చేస్తున్నట్టు చెప్పలేదు. మీరు రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం, అదే రకంగా అక్కడ ఉన్నటువంటి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకి డెవలప్మెంట్ డబ్బు ఇస్తామని చెప్పారు. అదే రకంగా మీరు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి భారతదేశంలోనే అత్యున్నత స్థానం తీసుకుపోతారని చెప్పారు. మరి తెలంగాణలో ఉన్నటువంటి ఇవాళ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద మా చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ప్రధానమంత్రిని, హోమ్ మినిస్టర్ని, వాటర్ రిసోర్స్ మినిస్టర్లకు కలిసి దాన్ని నేషనల్ ప్రాజెక్ట్ గా చేయాలని ఎన్నోసార్లు చెప్పారు. దాని గురించి పట్టించుకోలేదు. బ్యాక్వర్డ్నెస్ అన్న బడ్జెట్ మాకు రిలీజ్ కాలేదు, మాకు ఇవ్వాలని చెప్పాం. దాని గురించి కూడా అసలు పేరు కూడా చెప్పలేదు తెలంగాణ గురించి. మీరు విభజన చట్టం అన్నప్పుడు ఎందుకు విభజన చేయాలన్నారు? ఎడ్యుకేషన్ వచ్చిందే తెలంగాణలో. వెనకబడ్డ తెలంగాణ ఇంకా వెనకబడిపోతుంది. మా రాష్ట్రం మాకు ఇచ్చి మా నదులు, మా నిధులు మాకు ఇవ్వాలని చెప్తే ఆ సంగతి పూర్తిగా మర్చిపోయి మీరు ఒక్క బీహార్ లో మాత్రం అక్కడ కావలసిన వరద నివారణ చర్యలు, ఇండస్ట్రీస్, ఎడ్యుకేషన్, హెల్త్, జనరల్ డెవలప్మెంట్, దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో 15,000 కోట్లు మరి క్యాపిటల్ సిటీకి వేరే ఈ మన ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి సబ్సిడీలు, వాటరు, ఎలక్ట్రిసిటీ, ల్యాండ్ ఇస్తారని చెప్పారు. మేము చాలా సంతోషపడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చినందుకు సంతోషంగానే ఉంది. కానీ తెలంగాణకి ఇవ్వాలి కదా, తెలంగాణకి ఎందుకు ఇవ్వలేదు? ఇంత ఇది మొత్తం ఈ బడ్జెట్ ఎట్టుందంటే తెలంగాణ బడ్జెట్ కాదు, ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ కోసం ఏర్పడ్డ బడ్జెట్ కాదు. దేశ వికసిత భారత్ లో ఏదైతే వాళ్ళ ఎజెండా ఉందో దానిలో భాగంగా రూపొందించినటువంటి బడ్జెట్. తెలంగాణ అనే పదం లేకపోతేనో అట్లా అనుకుంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వాళ్ళకు కూడా పెద్దగా ఏం చేయలే. అంత మాత్రాన వాళ్ళకి అన్యాయం చేసినట్ట, తెలంగాణ పదం ఉంటేనే తెలంగాణకు మేలు చేసినట్ట. వికసిత భారత్లో భాగంగా తెలంగాణలో కూడా ఆయా శాఖలకు నిధులు ఇచ్చాం కదా అంటున్నారు. శ్రీనివాస్ గారు, ఇది సెంట్రల్ బడ్జెట్ లాగా లేదు. ఈ బడ్జెట్ బీహార్, ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేకంగా చేసినట్టుంది. వేరే రాష్ట్రాలన్నిటికీ ఏ రకమైనటువంటి సబ్సిడీలు గాని ప్రయారిటీ గాని ఇవ్వకుండా మీరు మరి ఆ రెండు రాష్ట్రాల్లో ఎంపీల మీద ఆధారపడి, ఆ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీ మీద ఆధారపడి నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆ మాత్రం చేసుకోవాలి. డబుల్ ఇంజిన్ సర్కార్ లో భాగంగా కుర్చీ బచావో ప్రాజెక్ట్ లాగా ఉంది. ఇది కుర్చీ బచావో ఏమైనా బడ్జెట్ లాగా ఉంది. వాళ్ళకి బీహార్, ఆంధ్రప్రదేశ్ ఎంపీలు సపోర్ట్ చేస్తున్నారు. అది లేకపోతే ప్రభుత్వం పడిపోద్దనే భయంతో మొత్తం వాళ్ళకి ఇచ్చారు తప్ప తెలంగాణకి తీరని అన్యాయం చేశారు. ఇక్కడ మొన్న బీజేపీ ఎంపీలందరూ మేము సెంట్రల్ గవర్నమెంట్ మాది, మా గవర్నమెంట్ వస్తే మమ్మల్ని గెలిపిస్తే మేము అన్ని విభజన చట్టాలన్నీ అమలు చేస్తాం, మీకు కావాల్సినవి అన్ని తీసుకొని వస్తామని చెప్పారు. ఏమైంది? 8 మంది ఎంపీలు, 2 మినిస్టర్లు ఎందుకు నోరు తెరవటం లేదు? మేము బడ్జెట్ ప్రజెంట్ చేసేటప్పుడే లేచి నిలబడి నిరసన తెలియజేద్దాం. వాళ్ళు కనీసం నిరసన తెలియజేయకపోగా మాట్లాడుకుంటూ కూర్చున్నారు. రేపు కూడా మేము పార్లమెంటు వెలుపల, పార్లమెంటు లోపల కాంగ్రెస్ పార్టీ
పార్టీ తరపున మా తెలంగాణ ఎంపీల తరపున నిరసన కార్యక్రమం పెడతాము. మరి తెలంగాణ ప్రజల తరపున బాధ్యత తీసుకునేటట్టుంటే బీజేపీ 8 మంది ఎంపీలు, ఎంఐఎం ఎంపీ మాతో నిరసనలో పాల్గొనాలి. రేపు ప్రభుత్వాన్ని నిలదీసి మళ్ళీ